శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. హరి ఓం. మా 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము 19వ శ్లోకం ఈరోజు మనం అనుకోవలసిన విషయం. ఇహైతైర్జిత సర్గో యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితః. ఇహ ఏవ తైః జితః సర్గః యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థిత. ఇది పద విభజన. చూడండి, ఇక్కడ ఏషాం అంటే ఎవరి యొక్క మనస్సు సామ్యే స్థితం సమభావమునందు స్థితమై ఉండును తై వారి చేత ఈ జన్మనందే ఇహ ఏవ ఈ జన్మనందే సర్గ జగత్తంతయు జయింపబడినది అగును. జిత అంటే జయింపబడి ఎలాగా ఇది చూడండి. ఈ ఎవరి మనసు అయితే సమభావమునందు స్థితమై ఉండును. ఇక్కడ మనకి ముందటి శ్లోకాన్ని ఒక్కసారి మనం మళ్ళీ రివిజన్ చేసుకుంటే 18వ శ్లోకంలో విద్యా వినయ సంపన్నే గవిహస్తిని అని చెప్పిన శ్లోకము ఎవరెవరిని ఎలా చూడాలి అన్నది. అంటే అందరినీ సమానంగా చూడడం అనే విషయాన్ని, అందరిలో ఉన్నటువంటి పరమాత్మని గుర్తించి సమత్వ భావాన్ని కలిగి ఉండటము అని మనకి 18వ శ్లోకం చెప్పి, ఇప్పుడు 19వ శ్లోకంలో అదే కంటిన్యూషను. ఈ విధంగా ఎవరైతే స్థిరముగా ఉంటారో, ఎవరి మనస్సు ఇక్కడ స్థిరంగా ఉండటం అంటే వాళ్ళు ఏదో మేము కదలకుండా కూర్చున్నామండి ఒక గంట సేపు ధ్యానం చేస్తామనేది కాదు. స్థిరత్వం దేహానికి కాదు, మనస్సుకి ఎవరైతే ఆ మనసుకి స్థిరత్వాన్ని తెచ్చుకొని ఉంటారో అలాంటి వాళ్ళు, అంటే ఇక్కడ మనసు స్థిరంగా ఉండటం అంటే అందరి యందు సమాన భావము కలిగి ఉన్న మనసు ఎవరికి ఉందో వారు ఈ జన్మనందే, ఈ జన్మలోనే, ఇంకా మళ్ళీ ఎన్నో జన్మలు తీసుకోవాలి, మళ్ళీ మనకి ఎప్పుడో వస్తుందంటండి మోక్షం అని కాదు, ఈ జన్మలోనే ఈ జగత్తంతయు జయింపబడినదగును. అంటే ఇక్కడ జగత్తంతా జయించడం అంటే ఏంటి? ఇప్పుడు మన సమస్య ఏంటి? మన మనసునే మనం జయించలేకపోతున్నాము. మనం ఎంతసేపు ఈ జయించటము అంటే ఏమనుకుంటున్నాము? అందరినీ జయించాలి, ఇంట్లో వాళ్ళందరి మీద ఆధిపత్యం మనదే, వాళ్ళని జయిస్తే జయించామనుకుంటాం. మరి మన జయం అదే? వ్యక్తులను జయించడం కాదు, మనసుని జయించటం. ఇక్కడ మనసుని జయించగలగాలి. మనసుని జయించడం అంటే ఏంటి? ఇప్పుడు వ్యక్తిని జయించడం అంటే నా మాట వాళ్ళు వింటే నేను వాళ్ళ మీద గెలుపు సాధించాను అనేసి ఎవరికైనా భావం ఉంటుంది, అంతే కదా. మన మాట నెగ్గితే మనం గెలిచామనుకుంటాం. మరి ఇప్పుడు మనసుని జయించడం అంటే మనసు నీ మాట వింటే, మనసు నీ మాట నీ కంట్రోల్, ఎదటి వ్యక్తి నీ కంట్రోల్లో ఉంటే వాళ్ళని జయించాలని ఎలా అనుకుంటున్నావో అదేవిధంగా మనసు నీ కంట్రోల్లో ఉంటే నువ్వు నీ మనసుని జయించిన దాన్ని అవుతావు, మనసుని జయించిన వాడు అవుతావు. మరి మనసును నీ స్వాధీనంలో నీ కంట్రోల్లో ఉంచుకోకుండా అది తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటే, నువ్వు చెప్పినట్టు వినకపోతే ఎప్పుడు నువ్వు ఈ మోక్షం అనే పదానికి అర్హుడు అవుతావు ఆలోచించండి. అందుకని ఏం చెప్తున్నారంటే, ఆ మనసు ఎప్పుడైతే స్థిర భావంతో ఉంటుందో అలాంటి వాళ్ళు ఈ జన్మనందే జగత్తంతయు, అంటే మన మనసు ఒక్కటి మన స్వాధీనంలో ఉంటే జగత్తునంతా మనం జయించిన వాళ్ళమే. అంటే జగత్తుతో కూడే కదా ఈ మనసు పరుగులు పెడుతోంది. అది అందుకని మనసుని జయిస్తే చాలయ్యా, నువ్వు జగత్తుని జయించిన వాడివి అవుతావు అంటున్నాడు. ఎలాగా అంటే ఆ సచ్చిదానంద ఘన పరమాత్మ ఎందే నీ మనసు నిలిచి ఉంటే నువ్వు మనసును జయించిన వాడు అవుతావు. విషయాల మీదకి ప్రకృతిలోకి వెళ్ళిపోతే నీ మనసును నువ్వు జయించలా, కంట్రోల్లో పెట్టుకోలా, అది మనకు అర్థం అవుతుంది. ఎప్పుడైతే పరమాత్మ ఎందే నిలుపగలుగుతున్నావో అప్పుడు నీ మనసును నువ్వు జయించిన వాడు అవుతావు. అలాంటి వాడు నిర్దోషం అంటే దోషరహితుడు, అతనిలో అప్పుడు ఏ దోషాలు లేవు, సమంగా ఉన్నవాడు, స్థిరత్వము సమత్వము ఇవన్నీ కలిగి ఉన్నవాడు. అందువలన అట్టి
అటువారిని ఏమంటున్నారు ఇక్కడ భగవానుడు? జ్ఞానులు అంటున్నాడు. అలాంటి జ్ఞానులు సచ్చిదానంద ఘన పరమాత్మ యందు స్థితులుగా, అనగా వారు త్రిగుణాతీతులు, జీవన్ముక్తులు. అంటే ఇంకా వాళ్ళల్లో ఎలాంటి గుణదోషాలు లేవు, 3 గుణాలకు అతీతముగా ఉండగలుగుతారంటే సత్వరజస్తమో గుణాలను కూడా అధిగమించి గుణరహితుడు. అంటే ఇక్కడ గుణరహితుడు అంటే చూడండి, వాళ్ళల్లో ఇంకా స్వార్థము లేదు, ద్వేషము లేదు, ప్రేమ లేదు, ఏది లేదు. అలాంటి గుణాలకన్నీ అతీతుడుగా ఉంటాడు. వాళ్ళే జీవన్ముక్తులు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఈ శ్లోకంలో చెప్తున్న విషయము జీవన్ముక్తత్వము. అంటే జీవించి ఉండగానే నువ్వు ముక్తిని పొందటము. ఎప్పుడో కాదయ్యా ముక్తి. ఇక్కడ ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటాడో, సమత్వం ఉండటము, తర్వాత ఎలాంటి త్రిగుణాలు తనలో లేకుండా, గుణాలు లేకుండా గుణాతీతుడుగా ఉండటము, సమత్వంగా ఉన్నవాడు ఈ జన్మనందే. అంటే ఈ 2 ఉన్నప్పుడే మనసు స్వాధీనంలో ఉంటుంది. అలా మనసు స్వాధీనంలో ఉంచుకున్నవాడు ఈ జన్మనందే మోక్షాన్ని పొందుతున్నాడు. అంటే జీవించి ఉండగానే జీవన్ముక్తుడు అవుతున్నాడు. ఒకవేళ మరణం సంభవించిన ముక్తుడుగానే మరణిస్తున్నాడు. అంటే ఇంకేమీ కర్మలు తనకి అంటుకొని ఉండవయ్యా అని మనం అర్థం చేసుకోవాలి. అది ఈ విధంగా మనం ఈ శ్లోకాన్ని అనుకున్నాం. హరి ఓం.